కావలిపట్టణం అంటే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు, ప్రకృతి విలయాలకు మంచి సహాయం చేసేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే మంచి పేరుంది మన కావలంటే. కావల్లో ఎంతోమంది దాతృత్వం గలవారు, సహాయం చేసేవారు ఉన్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని కావలిపట్టణంలో మరెందరో ఇలాంటి ఏరియాలకు వచ్చి వాళ్ళకి పని లేక గత మార్చి నెల 22వ తేదీ నుంచి లాకౌట్ కారణంగా ఇంటి వద్దే ఉండి రోజువారీ వేతనాలకి కూలీ పనులకు వెళ్ళే వారికి పని లేక ఇళ్లలో జరుగుబాటు బాగా ఇబ్బందిగా ఉన్న కారణంగా మన సార్ దృష్టికి తీసుకురాగానే మంచి హృదయంతో స్పందించి వీరికి ఒక వారం రోజుల పాటు సరుకులు ఏర్పాటు చేశారు. ఇదే విధంగా కావలిపట్టణంలో మిగిలిన వారు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు సేవా భావంతో మిగిలిన వారు కొన్ని ఏరియాలు ఉన్నాయి, వారికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని కావలిపట్టణం ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కావలిపట్టణం 6వ వార్డులో కావేరిగుంట సమీపంలో పెద్దవరపు మహేష్ మరియు వారి ధర్మపత్ని కామేశ్వరి గారు ఒక 60 కుటుంబాలకు కూరగాయలు, బియ్యము, పప్పు దినుసులు, ఆయిలు మరియు చిన్నపిల్లలకు పౌష్టికాహారం సంబంధించి కోడిగుడ్లు సమకూర్చారు. వీరు హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏరియాలో వారికి పేదవారికి భోజనం లాకౌట్ కారణంగా ఇళ్లల్లో ఉండి ఎలాంటి వసతులు వాళ్ళు చేసే కార్యక్రమాలు పనులు లేక ఇంటి వద్ద ఇబ్బంది పడుతూ ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్ళగానే సార్ మంచి దాతృత్వ హృదయంతో కావేరిగుంటలో ఉన్నటువంటి 6వ వార్డులో ఒక 60 కుటుంబాలకు ఈ పప్పు దినుసులు, బియ్యము, కూరగాయలు వగైరా మా టీం సభ్యులందరి ద్వారా సార్ చేసినందుకు సార్కి హృదయపూర్వక అభినందనలు హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాము.